यतो देवसूक्तेन मूलमन्त्रेण आज्याहु दीर्घोष्येति संकल्प्य ओम दतेन मन्यस्व नमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देव सवितः प्रसूव अतो देवा अवन्तनो यतो विश्वरविचक्रमे पृथिव्याः सप्तधामभिः स्वाहा इदं विश्वरविचक्रमे त्रेधा निदते पदं समोढवस्य वागुंसुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुगोपादाभः ततो धर्मावतारयं स्वाहा विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि वसते। ओम श्री सीताय नमः। ओम लक्ष्मणाय नमः। ओम आंजनेयाय नमः। ओम महावीराय नमः। ओम हनुमते नमः। ओम मारुतात्मजाय नमः। ओम तत्त्वज्ञानप्रदाय नमः। ओम सीतादेवी मुद्राप्रदायकाय नमः। ओम अशोकवनिका क्षेत्रे नमः। ओम सर्वमाय विवन्दनाय नमः। ओम सर्वबन्धाविमोक्त्रे नमः। ओम रक्षोभिवन्दसकारकाय नमः। ओम परविद्यापरिहाराय नमः। ओम परसूर्यविनाशनाय नमः। ओम परमन्त्रानिराकत्रे नमः। ओम परयन्त्रप्रभेदकाय नमः। ओम सर्वग्रहविनाशिने नमः। ओम सर्वदुःखहराय नमः। ओम मनोजवाय नमः। श्री रामचंद्र स्वामिनः सत्कृपया पादारविन्दयोः नागवल्ली पूजा अहं करिष्ये। पत्रं धारयामि। कलशस्य मुखे विष्णो कंठे रुद्रस्तमाश्रिता मूले तत्र स्थितो ब्रह्मो मध्ये मातृगणस्थितः उत्सौ तु सागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अदर्पण अन्ये च सहिता सर्वे कलाशाम्बु समाश्रिता आयान्तु देवपूजार्थं द्रुतक्षेद्वारका गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जले स्वामी देवतानां सम्प्रोक्ष्ये पूजा द्रव्याणि सम्प्रोक्ष्ये तदन्यजमानेन आत्मानां सम्प्रोक्ष्ये अपवित्रो वा पवित्रो वा सर्वावस्थाङ्गतोऽप्या यस्मरे पुण्डरीकाक्षं सुधार्य अन्तर्शुचिः सर्वं शुचिः। गणपति ध्यानं చేసుకుంటాము। ఓం గం గణపతయే నమః। ఓం గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పతః ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनं श्रीगणं प्रपद्ये। ओम श्रीराम सेवा पादधुरन्धराय नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवायामि आसनं समर्पयामि नवरत्न खचित स्वर्ण सिंहासनं समर्पयामि। पादयोः पाद्यं समर्पयामि। अर्घ्यं समर्पयामि। मुखे आचमनीं समर्पयामि। उपचारिका स्नानं समर्पयामि। ओम उपचारिका स्नानं समर्पयामि। अवसरार्थं वस्त्रयुग्मं धारयामि। పాపన ఓలేదు। ఉదాహరణకు బీసీల గురించి లెక్కలు జరుగుతుంటే పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమం చేసిరు। లెక్కలే తప్పున్నాయి, మీరు పెట్టిన జనాభా లెక్కలు బాలేవని అన్నారు। అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే మోడీ గారు బీసీయా కాదా అనే చర్చ మొదలుపెట్టిండు। ఆయన మోడీ గారి మీద మాట్లాడంగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టిండు। అంటే ఏంటంటే ఈయన ఆయనని తిడతాడు, ఆయన ఈయనని తిడతాడు, మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు। మాకెందుకు మోడీ గారు బీసీ అయితే ఏంది కాకపోతే ఏంది, మాకెందుకు రాహుల్ గాంధీ గారు ఏ మతం అయితే ఏంది ఏ కులం అయితే ఏంది, మేము అడిగేది ఒకటే, ప్రజల సమస్యలు పరిష్కరించండి। మీరు ఏదైతే జనాభా లెక్కలు చేసిరో అవి సరిగ్గా లెక్క పెట్టండి, ప్రజలకు ఏమైతే హక్కులు రావాలో అది సరిగ్గా ఇవ్వండి। మీరు బిల్లు పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దాన్ని పాస్ చేయండి। ఇది చేయకుండా ఈ మోడీ గారిది ఈ మతం అని ఒగాయన, ఈ కులం అని ఒగాయన, రాహుల్ గాంధీ గారిది ఆ కులం అని ఒగాయన, మాకెందుకండి? మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది డ్రామా ప్రజలకు అర్థమవుతా ఉన్నది। అందుకనే ఇవాళ ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు। మీరు చిత్తశుద్ధితోని ఏం చెప్తే అది ప్రజలకు ఇవ్వండి,
అంతేగాని దాని వెనకాల ఒక కుట్ర పెట్టి దాన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలు హక్కులు అడగంగానే అటు నుంచి బీజేపీ వాళ్ళు వచ్చి మాట్లాడాలి, మళ్ళీ వాళ్ళని తిట్టుకుంటే ఇటు నుంచి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి. మధ్యలో ప్రజల్ని మీరు అగౌరవపరుస్తున్నారు, అవమానిస్తున్నారు. కానీ మా తెలంగాణ బిడ్డలు చైతన్యవంతులు, రాజకీయంగా అన్ని చూసినాం కుట్రలు. తెలంగాణ ఉద్యమ టైంలో చూసినాం ఎవరేం చేస్తారు, ఎవరేం మాట్లాడతారని. మీ కుట్రలు నడవవు, మీ డ్రామాలు నడవవు. ఖచ్చితంగా జనగణన మంచిగా చేయండి. ఇవాళ రెండో రోజు జనగణన స్టార్ట్ అయ్యి ఒక్క అడ్వర్టైజ్మెంట్ లేదు, ఒక్క ఎక్కడ ఊసి లేదు. దాన్ని పరిపూర్ణంగా నిర్వహించండి, ప్రజలకు న్యాయం చేయాలి, బీసీ బిడ్డలను మోసం చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారిని, భారతీయ జనతా పార్టీని ఇద్దరిని కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.